హాయ్ హాయ్, మీ పేరు? లిఖిత. సో మరి మీరు ఏం చేస్తుంటారు? నార్మల్ గా ఐటీ జాబ్. ఓకే. సో మరి సీఎం ని తెలుగులో ఏమంటారు? ముఖ్యమంత్రి. పిఎం ని? ప్రధానమంత్రి. ముక్కుకే కోల్డ్ ఎందుకు అవుతుంది? చౌకి కాదు కాబట్టి. రాంగ్ ఆన్సర్. అది కోల్డ్ ముక్కుకే ఎందుకు అవుతుంది? వేరే దేనికైనా బాగుండదు కాబట్టి. ఓకే. 26th Jan మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? రిపబ్లిక్ డే. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? మాకు దొరికిపోయాను. ఆ రోజు మనకి గణతంత్రం వచ్చింది కాబట్టి. ఏంటది గణతంత్రం వచ్చిందా? ఏడికెళ్ళి కొంచెం చెప్పండి. 26th Jan కి మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకు? రిపబ్లిక్ డే. ఎందుకంటే చిన్నప్పుడు చదివినప్పుడు గుర్తుకులేదు. ఓకే ఓకే. August 15th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఇండిపెండెన్స్ డే. దేనికి సెలబ్రేట్ చేసుకుంటాం? ఫ్రీడమ్. ఫ్రీడమ్. అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు ఫైట్ చేసి మనకి ఫ్రీడమ్ తెప్పించారు కాబట్టి సో ఆ రోజు మనం సెలబ్రేట్ చేస్తాం. ఎప్పుడు వచ్చింది మనకు ఫ్రీడమ్? 1947 ఆగస్ట్. టైం ఐ డోంట్ నో. యు డోంట్ నో బికాజ్ నేను 2022లో పుట్టినా కాబట్టి. ఓకే. అప్పుడు మీరు లేరు కాబట్టి మీకు గుర్తులేదు, టైం గుర్తులేదు. అవును, ఇప్పుడు జరిగినా గుర్తుండవు, అప్పుడు జరిగినా ఎట్లా గుర్తుంటుంది. ఓకే. మన ఇండియన్ ఫ్లాగ్ లో మధ్యలో ఒక చక్రం ఉంటది కదా, దాన్ని ఏమంటారు? అశోక చక్రం. దాంట్లో ఎన్ని స్పైక్స్ ఉంటాయి? డోంట్ నో. అశోక చక్రం అని ఎందుకు అంటారు అసలు? అంటే అది చక్రం లా ఉంటది, సో ఆ చక్రం అంటారు. అశోకుడు దాన్ని డిస్కవర్ చేసింది అనుకుంటా మేబీ. ఓకే. ఇండియన్ ఫ్లాగ్ లో ఉన్న కలర్స్ వేటిని రిప్రజెంట్ చేస్తాయి? వైట్ పీస్, గ్రీన్, గ్రీన్ అంటే పంట పొలాలు అట్లా. వైట్, ఆరెంజ్, అంతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సరే, థ్యాంక్ యూ. బాయ్, థ్యాంక్ యూ.